కార్మికులు రజత సభను విజయవంతం చేయడానికి వచ్చారు. చెప్పండి అన్న, ఏం చెప్తారు? కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయా? ఈరోజు రేపు జరగబోయే 27వ తారీఖు 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరి పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి మా ఉమ్మడి జిల్లా తరఫున వరంగల్ నుండి మరి ఉమ్మడి జిల్లా తరఫున మరి మేమందరం ఏకమై మరి విజయవంతం చేయడానికి ఆటో కార్మికుల పక్షాన మరి అదేవిధంగా మా త్రిచక్ర పొదుపు సహకార సంఘం పక్షాన మరి మేము విజయవంతం చేయడానికి మేము రావడం జరిగింది. రేపు మా కుటుంబ పరంగా పూర్తిగా ఆటోలలో మా కుటుంబాలను తీసుకొని స్వచ్ఛందంగా మరి బీఆర్ఎస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి మరి ప్రభుత్వం మరి అధికారంలో ఉన్నప్పుడు 73 కోట్ల రూపాయలు ట్యాక్స్ మాఫ్ చేయడం జరిగింది. తద్వారా ఇన్సూరెన్స్ కూడా మాకు లైసెన్స్ పరంగా మరి బీమా పథకాన్ని ఏర్పాటు చేసి మరి కుటుంబాలను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజే కాదు, మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా కేసీఆర్ రావాలని మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాస్తవానికి మరి 6 గ్యారంటీలు పెట్టి మరి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఫస్ట్గానే మరి మమ్మల్ని మొదట్లో మరి ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టడం జరిగింది. అది మాత్రం మాకు మా ఆటో కార్మికులకు దెబ్బ పడ్డది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మళ్ళీ కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాము. మీకు ఆటోలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీకు సో ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీల మీద కూడా కొట్లాడడం జరిగింది. మరి ప్రభుత్వం మీకు హామీలు ఏమన్నా మరి మాకు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇస్తానన్నది సంవత్సరానికి 12,000 ఇస్తానన్నది ఇవ్వలేదు. తద్వారా మరి రవాణా రంగానికి మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నది ఇంతవరకు ఏమి జరగలేదు. మేము ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. అవసరమంటే అసెంబ్లీ ముట్టడి కూడా జరిపించడానికి హైదరాబాద్కు రావడం జరిగింది. అంత రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నాం. మరి ఉమ్మడి జిల్లా వరంగల్లో ఉన్నటువంటి 54,000 మంది ఉన్నాం. మరి శ్రీనగరంలో ఉన్నటువంటి వరంగల్లో కాజిపేట వరంగల్ హనుమకొండ ఉన్నటువంటి 18,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఈ ఆటో కార్మికులు ఉద్యోగాలు లేకుండా మరి బాగా చదువుకొని మరి ఈ ఆటో జీవనాధారం చేసుకొని బతుకుతా ఉన్నారు, ఉపాధి లేక. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మళ్ళీ కేసీఆర్ వస్తేనే మా ఆటో కార్మికులకు మరి ప్రత్యేకమో మళ్ళీ ఏమన్నా చేస్తాడన్న నమ్మకం మాకు కలిగి మరి కేసీఆర్ని మళ్ళీ గెలిపించుకోవడానికి మేము నమ్మకంగా మేము ఉంటున్నాం. ఎంత సంఖ్యలో వస్తా ఉన్నారు? మేము ఖచ్చితంగా ఇక్కడ నుండి మరి మా కుటుంబ పరంగా వాస్తవానికి మా కుటుంబంలో 4,000 మంది ఆటో కార్మికులు ఉమ్మడి జిల్లా పరంగా రావడానికి ఖచ్చితంగా ఉంటున్నాం. 4,000 ఆటో కార్మికులు మేము మా కుటుంబ ఆటో కార్మికులు అందరూ కలిసి మరి ఉచితంగా మాకు చేసిన సేవలు మరి దాన్ని ఉంచుకొని ఉచితంగా మేము రావడం జరుగుతుంది. ఏం చెప్తారు ఈ వేదిక నుంచి? ఇక వేదిక నుండి మేము చెప్పేది ఏమున్నది లేదు. మరి కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం వస్తే మరి మాకు ఇచ్చేది అంతకుముందు తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్దే. దాంట్లో భాగంగా మా భాగస్వామి కూడా ఉన్నది. కాబట్టి కేసీఆర్ వస్తే మళ్ళీ మాకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇంకా ఉన్నాయి. అలాంటి కేసీఆర్ చేస్తాడన్న నమ్మకం మాకున్నది.